So what is up guys, welcome back to the channel. I hope everyone are doing great. ఈ thumbnail చూడంగానే అర్థమై ఉంటుంది ఈ vlog దేని గురించి అనేసి. Yes, we are going to అరుణాచలం for the first time. ఎందుకంటే ముందైతే వ్లాగ్ తీయొద్దు అనుకున్నా, బట్ దెన్ స్టిల్ తర్వాత ఏమనుకున్నా అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఒక వ్లాగ్ షూట్ చేస్తే బాగుంటుంది, డాక్యుమెంటరీ లెక్క కొంచెం మంచిగా పెట్టుకోనికి ఉంటుంది. ఫస్ట్ టైం అనుకున్నా అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం, మంచిగా ప్రశాంతంగా పోయేసి మొత్తం కాన్సన్ట్రేషన్ ఆడనే పెట్టేసి మంచిగా ప్రదక్షిణం చేసుకొని అండ్ ఆల్సో దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకున్నా. బట్ దెన్ స్టిల్ తర్వాత ఏమనిపించింది అంటే ఒక వ్లాగ్ షూట్ చేస్తే ఒక డాక్యుమెంటరీ లెక్క ఉంటుంది, మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉండే అనేది ఉంటుంది అని చెప్పేసి షూట్ చేద్దామని ఇప్పుడే షూట్ చేస్తున్నా. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఈరోజు నైట్ అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసేసి తర్వాత రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చేద్దామని. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక కార్ అయితే బుక్ చేసినాం. ఒక కార్ తీసుకోవడానికి వెళ్ళాలా అండ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు ఐ విల్ షో యూ గైస్. ఓకే, అంటిల్ దెన్ స్టే ట్యూన్. సో గైస్, ఇదే అనమాట కార్ మనం తీసుకున్నది. ఇంకా మనం స్టార్ట్ అయిపోయినాం అరుణాచలంకి. సో ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువనే ఉండే, బట్ దెన్ స్టిల్ ఫైన్. ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళంగానే ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. టీ బ్రేక్ తీసుకొని కొంచెం మాట్లాడుకొని అట్లా మళ్ళా మనం స్టార్ట్ అయిపోయినాం అరుణాచలంకి. సో ఇదే అనమాట మన స్టార్టింగ్ పాయింట్ మన ప్రదక్షిణం చేయడానికి. సో ఇప్పుడు మన ప్రదక్షిణం ఇక్కడ నుంచి ఫస్ట్ మొక్కుకొని స్టార్ట్ చేసి మొత్తం ప్రదక్షిణం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పాయింట్కి వస్తే అదే అనమాట మన కంప్లీట్ ప్రదక్షిణం. మన కంప్లీట్గా ఇట్లా చూసుకుంటే ఎంతమంది వచ్చినారంటే చాలామంది వచ్చారనమాట. ఇది మనకి ఉట్టి పౌర్ణిమనే కాదు, చాలా ఆస్పీషియస్ డే కూడా అనమాట. సో మన ఒక 5 to 6 కిలోమీటర్స్ అవ్వంగానే మనకు కాలు నొప్పులు రావడం స్టార్ట్ అయినాయి. అండ్ అయినా కానీ వీ కెప్ట్ గోయింగ్. ఇంకా బేర్ ఫుట్ కాబట్టి కొంచెం పెయిన్ అయితే అయ్యింది. నార్మల్గా అయితే ఎక్కువ వాక్ చేస్తుండే. ఇక్కడైతే లెగ్స్ పెయిన్ అయిన వాళ్ళకి ఇట్లాంటి మెషిన్స్ పెట్టారు అనమాట. దారి మొత్తం కొన్ని షాప్స్ పెట్టారు, ఒక 30 రూపీస్ తీసుకొని. అండ్ ఆల్సో ఇట్లా చాలామంది ఇట్లా దేవుడిని పట్టుకొని ఊరేగింపు ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు చాలామంది చేస్తున్నారనమాట ఇట్లా. అండ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 14 కిలోమీటర్స్లో చాలామందిని చూసిన ఇట్లయితే చేయడం. అండ్ ఆల్సో మన ఫ్రెండ్స్తో ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎంత దూరం అయినా కానీ ఎక్కువ టైం పట్టినట్టు అనిపించదు. మేము కూడా అట్లనే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. ఇట్లా మనకి మధ్యలో కొన్ని లింగాలు ఉంటాయి అన్నమాట. 8 లింగాలు ఉంటాయి అనుకుంటా. అండ్ ఆల్సో ఇట్లా లింగాల ముందు పూజ చేసి అట్లా హారతికి కర్పూరాలు అట్లా చేస్తుంటారు అనమాట మొక్కుకోవడానికి. అండ్ ఆల్సో ఈ 14 కిలోమీటర్స్లో చాలా గుళ్ళు కూడా ఉన్నాయి. ఆ గుడుల ముందు పూజలు చేయడము అట్లా చాలామంది చేస్తున్నారు. అండ్ ఆల్సో త్రూ అవుట్ దిస్ 14 కిలోమీటర్స్ చాలా స్టాల్సే ఉన్నాయి, ఎవరికి ఆకలి లేకుండా ఏమైనా కొనుక్కుందామంటే అట్లా. అండ్ తినడానికి అట్లా కాళ్ళు నొప్పులు వస్తే మసాజ్కి చాలా ఉన్నాయి. బట్ దాని ఆ మసాజ్ అవన్నీ మనం చేయించుకోలేదు, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన పర్పసే అది, మనం ఎంతవరకు మనం ఓన్గా చేయగలుగుతాం అని. అండ్ ఆల్సో ఇట్లా రోడ్ మొత్తం చాలా బొమ్మలు వేసారనమాట, శివుడివి హనుమంతుడివి చాలా వేసినారు, చాలా బాగుండే. అండ్ టైం వెళ్ళే కొద్దీ ఇంకా జనాలు పెరుగుతూనే ఉన్నారు కానీ అస్సలు తగ్గుతలేరు, చాలామంది జనాలు ఉండే. అండ్ ఆల్సో మధ్యలో నేను షూట్ చేసుకోవడం వాకింగ్ చేసేటప్పుడు, అండ్ ఆల్సో ఫ్రెండ్స్తో మాట్లాడడం అట్లా ఇంకా వాకింగ్ కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోయినా అనమాట. సో చాలా డిఫికల్టీ ఉండే, బట్ దెన్ స్టిల్ ఫైన్. అట్లనే వాకింగ్ చేసుకుంటా ఎంత పెయిన్ అయినా కానీ అట్లనే వెళ్ళిపోయినా. ఇంకా లాస్ట్కి వచ్చే వరకు గోపురం చూడంగానే ఇంకా ఎమోషన్స్ అసలు తట్టుకోలేకపోయినా. ఐ లిటరలీ టీయర్స్ వచ్చేస్తుండే కళ్ళల్లో నుంచి. ఎంతసేపు వాక్ చేసిన తర్వాత ఇంకా దీనికోసమే కదా, ఇంకా లాస్ట్కి చూసే లోపల ఆల్మోస్ట్ క్రైడ్ అనమాట. సో ఎమోషన్స్ అయితే అసలు ఆపుకోలేకపోయినా ఆ టైంలో. అండ్ ఇంకా లాస్ట్గా 14 కిలోమీటర్స్ నడిచిన తర్వాత లెగ్స్ అయితే ఆల్మోస్ట్ ఇంకా చెప్పలేను, చాలా పెయిన్ అవుతుండే. ఇంకొక స్టెప్ వేసినా కానీ ఇంకా నా వల్ల కాదు అన్నట్టు అయిపోయిందనమాట. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా వీడియో తీసిరు, ఎట్లా అయిపోయినా చూడండి. ఆల్మోస్ట్ ఇంకా నడవలేను అనే పరిస్థితి వరకు వచ్చింది. అయినా కానీ ఐ డిడ్ ఇట్. ఇంకా ఈ పేషెన్స్ అండ్ ఆల్సో ఇవన్నిటి కోసమే కదా అక్కడ దేవుడు అంత పిలిచేది. సో అందుకని మనకు ప్రదక్షిణం అయిపోగానే మనం అయితే టెంపుల్కి వచ్చేసినాం అనమాట దర్శనం కోసం. క్యూ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇది ఒక స్పెషల్ దర్శనం క్యూ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే క్యూ ఇంత ఉంటుందని. దీనికే ఇంత క్యూ అయితే
మనకి ఇంకా వేరే క్యూస్ గురించి ఇంకా మాట్లాడని అవసరం లేదు. అండ్ ఆల్సో నైట్ అంతా మనకి గిరి అయితే కనిపించలే అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం లైట్గా కనిపిస్తుంది మధ్యలో ఉండే కొండ మనం ఇప్పటివరకు ప్రదక్షిణం చేసింది. సో అదే అనమాట, దీని చుట్టూరనే మనం ప్రదక్షిణం చేస్తాం. సో మనకి ఇప్పుడైతే మన దర్శనం అయితే అయిపోయింది. లోపలైతే షూట్ చేయడానికి ఉండదు కాబట్టి షూట్ చేయలే. సో మనం ఇట్లా బయట చూసుకున్నట్లయితే చాలామంది ఇట్లా పెడుతుంటారనమాట. ఇదేంటిదంటే జస్ట్ ఒక నమ్మకం, ఇట్లా చిన్నగా ఇల్లు కట్టినట్టు రాళ్ళు నిలబెడతారు. చాలామంది కోరికలు తీరుతాయి అనే నమ్మకం. సో మనం కూడా ఎందుకు తగ్గాలని చెప్పేసి మనం కూడా ఒక చిన్న ఇల్లు కట్టేసినాం అనమాట అక్కడ. మనం ఇప్పుడైతే వచ్చిన పని అయితే అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇదైతే మన మెయిన్ క్యూ అనమాట, ఫ్రీ దర్శనంది. చాలా అంటే చాలా మంది ఉన్నారు అక్కడ. ఇంక ఈవినింగే అవుతుంది వాళ్ళ దర్శనం కూడా. గైస్ డన్ ఫర్ ద డే. సో చాలా అంటే చాలా టైరింగ్ ఉండే, కానీ ఇంటికి రావాలి కదా. సో స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి వచ్చేసి మన తీసుకున్న కార్ రిటర్న్ ఇచ్చేసి అక్కడ మన బండి పెట్టినాం, తీసుకొని ఇంటికి వచ్చేసినాం. సో ఫైనలీ అయితే ఇంటికైతే వచ్చేసినాం ఆఫ్టర్ ద ట్రిప్ అరుణాచలం తిరువన్నమలై వెళ్ళేసి అయితే వచ్చినాం. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్. అయితే ఫస్ట్ టైం వెళ్ళా కదా, మీకైతే క్లిప్స్ కూడా కొన్ని అయితే పెట్టినా ముందు. సో దిస్ టైమ్ ఐ డెంట్ కాన్సన్ట్రేట్ సో మచ్ ఆన్ షూటింగ్ వీడియోస్ ఆర్ ఫొటోస్. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, జస్ట్ స్మాల్ క్లిప్స్ తీసిన అంతే వీడియో పెట్టడానికి. అండ్ ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా తీసుకోవాలి, మేబీ ఒక ఫోటో తీసుకున్నా. మధ్యలో కొండ ఉంటుంది కదా, కొండ ఒకటే. సో మేము వాకింగ్ చేసే టైంకి కొండ అయితే కనిపించలేదు. సో అందుకని చెప్పేసి అప్పుడైతే ఒక వీడియో కూడా తీయలేదు కొండని. సో మేము ఆల్మోస్ట్ 12 o'clockకి నైట్ స్టార్ట్ చేస్తే వాకింగ్ 5 to 6 o'clock అరౌండ్ వాకింగ్ అయిపోయింది, అదే ప్రదక్షిణ అయిపోయింది. ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా రెస్ట్ ఏం తీసుకోకుండా ఇంకెందుకు మళ్ళా రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెషన్ అప్ అయ్యి మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి అట్లనే ఇంకా డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయినాం అనమాట. అది ఫ్రీ దర్శనం కాదు, ఇటు సైడు మేము ఏం చేసినామంటే ఒకరితో మాట్లాడదామని చెప్పేసి ఇటు సైడ్కి వెళ్ళి లోపలికి వెళ్దాం అనుకున్నాం. బట్ దెన్ ఏమైందంటే అది కుదరలే. తర్వాత ఏమైందంటే అక్కడే కొంచెం సేపు వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత సడన్గా ఒకసారి గేట్స్ ఓపెన్ చేశారు. అది విఐపి దర్శనం అనుకుంటా. బట్ దెన్ అక్కడ విఐపీస్ ఎవరు లేకుండా నార్మల్ జనాలే ఉండే. ఆ గేట్ ఓపెన్ చేశారు. అక్కడి నుంచి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయినాం. అప్పుడే ఆల్మోస్ట్ 6 to 7 అక్కడే వెయిట్ చేసినాం. 7 o'clock అక్కడ స్టార్ట్ అయిపోతే 9:30 కల్లా దర్శనం అయిపోయింది. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఫ్రీ దర్శనం సైడ్ వెళ్ళిన వాళ్ళకి ఆల్మోస్ట్ మార్నింగ్ 7 o'clockకి వాళ్ళ దర్శనంకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8:30 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. బై లక్ ఏంటిదో ఇంకా ఉంటుంది కదా, వెన్ హీ విషెస్ టు డూ సంథింగ్ హీ విల్ డూ ఇట్ ఎనీ హౌ. ఇంకా మనల్ని పిలుద్దాం అనుకున్నాడు, పిలిచిండు. ప్రదక్షిణ చేసినంతసేపు కూడా ఇట్ వాజ్ లైక్ ఆ టాస్క్ ఓన్లీ, ఒక ఎగ్జామ్ రాసినట్టుండే. ఆ ఎగ్జామ్లో కూడా నేను ఎప్పుడు అంత డిఫికల్టీ ఫేస్ చేయలే. దిస్ ఇస్ ద థింగ్ విచ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఆ రన్నింగ్ క్లబ్స్, ఈ ట్రెండ్ నడుస్తుంది కదా రన్నింగ్ క్లబ్స్, వాకింగ్ క్లబ్స్ అని చెప్పేసి, వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్దాం అనుకుంటున్నా, కమ్ అండ్ ట్రై దిస్. బేర్ ఫుట్ 14 kilometers, షూలు చెప్పులు ఏం లేకుండా నడవాలా. నడిచిన తర్వాత హౌ యూ ఆర్ ఫీలింగ్ అప్పుడు తెలుస్తుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్ దర్ ఇస్ 2 lives అంట. మొన్న వెళ్ళే ముందు చాగంటి ప్రవచనాలు వింటుండే. సో అందులో చెప్పిండు ఆయన, అరుణాచలం వెళ్ళే ముందు ఒక లైఫ్ ఉంటుంది, అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒక లైఫ్ ఉంటుంది అన్నట్టు ఏదో ఉండే. సో ఇట్ ఈస్ లైక్ అ లైన్ ఇన్ బిట్వీన్. సో అది కుదిరితే వినండి మీరు కూడా, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అంటే మస్తు ఉండే. ఎవ్రీ వన్ హస్ టు విజిట్ అరుణాచలం తిరువన్నమలై. ఒక్కసారి వెళ్తే మీకు మస్తు పీస్ఫుల్ ఉంటుంది. దేవుడిని 2 seconds, మోర్ దెన్ 5 seconds కూడా చూడలే. బట్ దెన్ దట్ వాజ్ లైక్ వెరీ క్రేజీ అనమాట. ఎంత క్రేజీ అని చెప్పలేను, దేవుడు ఎట్లుండే అంటే అట్లుండే, నెక్స్ట్ లెవెల్. కానీ అంత చేసిన తర్వాత, ఆ వాకింగ్ అంతా చేసిన తర్వాత, అదంతా అయిన తర్వాత మాకు ఒక్క ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఒక్కసారి కూడా హర్డిల్ ఫేస్ చేసినట్టు అనిపించలే. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ స్మూత్. కానీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉండే, కానీ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెరీ స్మూత్. వెళ్ళే ముందే అక్కడ కార్స్ ఎలవ్ చేస్తలేరు. సో వి థాట్ ఆఫ్ టేకింగ్ అనదర్ రూట్. ఎక్కడి నుంచో లోపల నుంచి వెళ్ళిపోయిన కార్లో డైరెక్ట్ ఎంట్రీ వరకు అక్కడ కార్ పార్క్ చేసేసినాం.
తర్వాత రూమ్ తీసుకుందాం అనుకోని బుక్ చేసినాం. అది క్యాన్సిల్ అయిపోయింది. దట్ వాజ్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే రూమ్ తీసుకొని ఉంటే మళ్ళా రెస్ట్ తీసుకొని మళ్ళా వస్తుండే. అప్పుడు మళ్ళా ఫ్రీ దర్శనం పోతుంటే మళ్ళా లేట్ అయిపోతుండే. సో వాట్ వీ హావ్ డన్ ఇస్ డైరెక్ట్ కార్ పార్క్ చేసి ప్రదక్షిణానికి వెళ్ళిపోయినాం. ప్రదక్షిణం అయిపోగానే ఇంకా వెయిట్ చేయకుండా మళ్ళా దర్శనంకి వెళ్ళిపోయినాం. దర్శనం అయిపోయింది, మళ్ళీ వచ్చేసినాం. సో ఇట్ వాజ్ లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ అ డే. ఒక డే అంతా ఇట్లా స్మూత్గా వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్స్ జస్ట్ దట్ ఇంకా అంతే. చెప్తారు కదా శివుడు ఆజ్ఞ లేకుండా ఏమి జరగదని. సో వీ హ్యావ్ గివెన్ ఇట్, వీ హ్యావ్ వెంట్ దేర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన పిలవకుండా ఎవ్వరు అక్కడికి అడుగు పెట్టలేరు అన్నట్టు విన్నా. అది కూడా చాగంటి ప్రవచనంలోనే. బట్ ఎస్, పిలిచిండు. ప్రదక్షిణమే కాదు, దర్శనం కూడా చేసుకొని వచ్చినాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోస్ ఎట్లా ఉండాలి, ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఏమన్నా ఐడియాస్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా. 20 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నడిచినట్టున్నాం మేము ఈరోజు. ఎందుకంటే ప్రదక్షిణమే ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్, 14 to 15 కిలోమీటర్స్ అరౌండ్. అక్కడ కార్ పార్క్ చేసినప్పటి నుంచి అక్కడంతా తిరిగి మళ్ళీ కార్ పార్కింగ్కి వెళ్ళి అంతా చేసే లోపల ఆల్మోస్ట్ ఒక 15.4 కిలోమీటర్స్ అయింది. అండ్ మళ్ళీ దర్శనంది ఏం ట్రాక్ చేయలే. దర్శనంది కూడా ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలా అటు ఇటు తిరగాలి. అది విఐపి దర్శనమే అంట అది, కానీ అది స్పెషల్ దర్శనం దొరికింది. అది ఇంకో లక్. అది స్పెషల్ దర్శనం దొరికింది, ఏం పే చేయకుండా, విఐపి కాకుండా. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ I don't have any words to express, but then I think so this video is going very long. So that's how it went. I don't have any words. Let us see how it goes in the future. But yeah, I'll see you guys in the next video. Until then, take care.